పరిశుద్ధ గ్రంథం మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11:24లో అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు తాను స్వయాన చెప్పినటువంటి మాటగా ఇది మనకు కనిపిస్తూ ఉంటున్నది. మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా మీరు అడిగే వాటన్నిటిని కూడా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు ఇవి మీకు కలుగును అని ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నది. మన వెనుకటి రోజుల్లో మనకు ఏది అవసరమై ఉండగలిగాదో దానంతటిని కూడా ప్రార్థనాపూర్వకంగా మనము పొందుకోగలిగాము. ప్రార్థనాపూర్వకంగా మనం అడిగినది పొందుకోకుండా ఉన్న సమయాలు ఎప్పుడూ లేవు. ఒకవేళ కాస్త మనకు ఆలస్యం కావచ్చు, కానీ ఆలస్యమైనప్పటికీ కూడా మనం అడిగిన వాటిని మనము దేవుని నుండి పొందుకొని సంతృప్తి నొందినటువంటి రోజులు ఎన్నో మనకుంటున్నాయి. అయితే దేవుని దగ్గర పొందుకున్న ప్రతి దానిని బట్టి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించటానికి ఆయా సమయాలలో కూడా సంఘాన్ని మనము పిలిచి కుటుంబముతో కూడా కలుపుకొని చేసిన మేళ్లను గురించి చెప్పుకుంటూ మన యొక్క పెదవులను మనం విప్పి హృదయపూర్వకంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించినటువంటి సందర్భాలు ఎన్నో మనకుంటూ ఉన్నాయి. దేవుడు మన నుండి ఆశించేది ఏదీ లేదు, కానీ కొంత సమయాన్ని మనము హెచ్చించి అడిగినటువంటి వాటిని మనం పొందుకుని అనుభవించు కాలములో కేవలం ఆయనకు స్తుతి స్తోత్రాలు మనము చెల్లించగలిగితే దాని ద్వారా దేవుడు ఎక్కువగా మహిమ పొందుతాడు. ఎందుకు అనగా, పరలోకములో దేవుడు ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయనకు ఎదురుగా 4 జీవులు, 24 పెద్దలు, ప్రధానమైన దూతలు, పరలోకమంతా కోట్ల కొలది దేవదూతలు. అక్కడ వీరి పని ఏమీని మనం ఆలోచిస్తే దేవుణ్ణి స్తుతించడము తప్ప వారికి మరొక పని పరలోకంలో అస్సలకు లేదు. అందుకే పరలోక రాజ్యానికి ప్రతిబింబముగా ఉన్నటువంటి సంఘములో కూడా ఆయన భక్తులుగా పిలువబడేటువంటి మనము ఎప్పుడైతే మనం ఆయనను స్తుతించడం జరగగలుగుతుందో దూతలతో అక్కడ ఘనత, భూమి మీద భక్తులతో ఇక్కడ ఘనత. దేవుడు ఎప్పుడూ కూడా ఘనతను కోరుకునేవాడు. ఎందుకు అంటే ఆయనే దేవుడు, మరెవరూ దేవుడు లేరు. సాతానుడు ఒకవేళ వీరు వారు అని మనుషులను చూపించిన, ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని ప్రాణులను చూపించిన, లేక ప్రకృతిలో మన కంటికి కనిపించే ఇతరమైనవి ఏవి చూపించినా అదే మీ దైవమని సాతానుడు మనుషులను మోసగింపచేసి సృష్టికర్తను మరిచిపోయేటట్టు చేసి సృష్టిలో ఉన్న వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి అని వాటిని కొనియాడేటువంటి పరిస్థితి సాతానుడు లోకములో చెదిరి ఉన్న వ్యక్తుల్లో కూడా నేటి వరకు కలుగచేశాడు.
అందుకే దేవుడు తన ఘనత తన మహిమను ఎవ్వనికి కాని ఇచ్చువాడు కానే కాదు. తన ఘనత తన మహిమను ఆయనే పొందుకునేటువంటి వాడు. మనము బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఒక పర్యాయము హేరోదు తాను సింహాసనం మీద కూర్చుని తన ముందున్న ప్రజలతో తాను మాట్లాడుచున్న సందర్భములో ప్రజలందరూ కూడా హేరోదును మాటలను చూచి, అయ్యా, మీ నోట నుండి వెలువడేటువంటి ప్రతి మాట అది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదు అని ప్రజలంతా కూడా గొంతెత్తి ఆ మాట అన్నప్పుడు హేరోదు ఘనత పొందాడు. పైనున్న దేవుడు చూచి, నాకు రావలసిన ఘనత ఈ ప్రజల నుండి హేరోదు ఘనత పొందుకుంటున్నాడు అని దూత తను రావడం, సింహాసనం మీద ఉన్నట్టుగానే మొత్తడం, ఆ తర్వాత తనకు పురుగులు పడడం, ఆ తర్వాత తాను చనిపోవడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. భూమి మీద కానీ పరమందు కానీ దేవుడు ఒక్కడే ఘనత పొందాలి. ఆయనే నిజదేవుడు, లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు. కాబట్టి మనము ప్రార్థించినప్పుడు ఏది దేవుని దగ్గర మనం అడుగుచుంటున్నామో దానంతటిని మనం పొందుకున్న తర్వాత కుటుంబముగా సంఘముతో, సంఘము కుటుంబముతో కలుపుకొని చేసిన మేళ్లను సాక్ష్యరూపములో చెప్పి కుటుంబము సంఘము ఏకమై దేవునికి స్తుతులు చెల్లించగలిగితే అది కృతజ్ఞత. ఈ కృతజ్ఞతతో కూడినటువంటి స్తుతి ఆరాధన దేవునికి ఘనత తెచ్చిపెడుతుంది, దేవునికి మహిమ తెచ్చి పెట్టగలుగుతుంది. దేవుడు ఎప్పుడూ కానీ ఆయన మనుష్యుల నుండి ఘనత కోరేవాడు, ఆయన మహిమను కోరేటువంటి వాడు. ఆయన మన నుండి కోరుకోదగినది ఏదైతే ఉన్నదో అది మన జీవితంలో జరిగించటానికి ఎప్పుడు కానీ ఒక సిద్ధమైన మనస్సు మనము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రార్థన చేసిన తర్వాత ఏది మనం అడుగుతున్నామో దానిని నేను పొందుకున్నాను నమ్మకం మనకు ఉండాలి. అప్పుడు అవన్నీ కూడా మనకి ఇవ్వబడగలుగుతాయి. ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు కానీ అడిగే వాటిని పొందుకున్నామన్న నమ్మకము లేదు. నమ్మకం అనేది లేకపోవడము ద్వారానే అడిగినవి ఏవి కూడా దేవుని నుండి పొందుకోలేకపోతూ ఉంటున్నాం. అయితే ప్రభువు చెప్పినటువంటి మాట మనము చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తే, యోహాను 14వ అధ్యాయం 13-14లో మీరు నా నామమున దేనిని మీరు అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచటానికై దాని చేతును నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేనేం చేయగలుగుతాను, నేను చేతును. అంటే ఇక్కడ ప్రభువు చెప్పేటువంటి మాట ఏమై ఉన్నది అంటే, మీరు ఏదైనా అడగాలని మీరు అనుకుంటే నా నామములోనే మీరు అడగాలి. నా నామములో మీరు అడుగుటను బట్టి నేను ఈ భూమి మీద శరీరధారిగా వచ్చాను కాబట్టి నన్ను పంపినటువంటి నా తండ్రికి మహిమ అనేది రాగలుగుతుంది అని ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉంటున్నది. అనగా మనం ప్రార్థన చేసేటప్పుడెల్లా కానీ మనం యేసుక్రీస్తు యొక్క నామములో నాకు ఈ ఆశీర్వాదాన్ని మీరు ఇవ్వండి తండ్రి, యేసుక్రీస్తు యొక్క నామములో ఈ మేలు నాకు చేయండి తండ్రి, యేసుక్రీస్తు యొక్క నామములో నా పిల్లలకు మీరు తోడుగా ఉండండి, యేసుక్రీస్తు యొక్క నామములో మాకొచ్చిన శోధన నుండి మీరు తప్పించండి అనగా
మనము దేవుని దగ్గర ఏది అడిగి పొందాలని మనం అనుకుంటున్నామో, మనము ఏ నామములో మనం అడిగేవారుగా ఉండాలి? యేసుక్రీస్తు యొక్క నామములో మనం అడిగే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకు యేసు నామములో మనం అడగాలి అంటే, ఆయన శక్తివంతుడు. యెషయా ప్రభువుని గురించి ప్రవచించిన ప్రవచనం, ఆయన బలవంతుడైన దేవుడు. ఇక్కడ మనము చూడగలిగితే ఆయన బలము కలిగినటువంటి దేవుడు. దేవుని యొక్క బలమునకు మించిన బలం లోకములో ఏదీ లేదు. అయితే బైబిలు గ్రంథంలో సాతానుడు గురించి చెప్పబడిన ఒక మాట, వాడు మరణ బలము కలిగిన వాడు అని బైబిల్లో మనకు రాయబడి ఉంది. వాడు మరణ బలము కలిగిన వాడే కానీ వానికంటే మించిన బలము ఎవరికున్నది అంటే దేవునికి ఉంటూ ఉన్నది. ఒక్కొక్కసారి మన జీవితంలో మనము ఆందోళన చెందుతూ ఉంటాం. ఒక సమస్య మనకు వచ్చినప్పుడు, ఆ సమస్య మనను బాధించేటప్పుడు, ఇది ఎంత బలముగా నన్ను బాధిస్తూ ఉన్నది. ఒక్కొక్కసారి మనకు శోధన వచ్చినప్పుడు, ఇది ఎంత బలముగా నన్ను శోధిస్తూ ఉన్నది. ఒక్కొక్కసారి మనస్సు కృంగిపోయి నలిగిపోయి చాలా మట్టుకు మనం కృషించిపోయేటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, నిజముగా ఇది ఎంత బలముగా ఉండి నన్ను పీడిస్తున్నాయి అని ఒక్కొక్కసారి మనము కలవరపడుతూ భయాందోళన చెందుతూ ఉంటాము. ఎంత బలమైనటువంటి సమస్య శోధన నీకొచ్చినా దానంతటిని తలదన్నేటువంటి దేవుని బలం అనేది ఒకటి ఉంది. కాబట్టే ఆయన బలము దగ్గర ఎటువంటి బలము కలిగినదైనా కానీ నిలువజాలదు అనే ధైర్యం, విశ్వాసాన్ని కలిగి మనం ఉంటే, ఆయన బలము ద్వారా మనను బలముగా శోధించే ప్రతి దానిని కూడా దేవుడే జయించగలిగి, బలవంతుడైనటువంటి నేను మీకు తోడుగా ఉంటున్నాను అని ఆయన మనకు భరోసా దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఇటువంటి దేవాతి దేవుని నుండి మన వెనకటి రోజుల నుండి ఈ రోజు వరకు కూడా ఎన్నో బలమైన కార్యాలు దేవుడు చేశాడు. మనను భయపెట్టేటువంటి సమస్యలన్నిటినీ కూడా దేవుడు దూరం చేశాడు. జీవితానికి ఒక ప్రశాంతత, నెమ్మదిని దేవుడు మనకు ఇవ్వగలిగాడు. అందుకే మన దేవుడు, నా నామములో మీరు ఏదైనా అడగండి, అది మీకు నేను చేయగలుగుతా. ఎందుకు అంటే ఆయన యొక్క నామం అనగా ఆయన బలము కలిగిన దేవుడు. కాబట్టే ఆయన బలముతో ఏదైనా దేవుడు చేసి మన జీవితాలను దేవుడు సంతోషపరిచేటువంటి వాడై ఉంటున్నాడు. ఇక నీ ప్రస్తుత జీవితమైనా, ఇక ముందున్నటువంటి కాలములో ఉన్నటువంటి జీవితమైనా నీవు నేర్చుకోవలసినది ఏమిటి అంటే, ఆయన నామములో ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఏది అడగడం అనేది జరగగలుగుతుందో అప్పుడే దేవుడు సహాయం చేయొచ్చు. కొంత సమయాన్ని దేవుడు తీసుకుని ఆ మీదట చేయొచ్చు. అంతవరకు మనం ఒక పవిత్రమైనటువంటి నిరీక్షణ కలిగి కనిపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. బైబిలు గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే, మొదటి సమూయేలు 1:11 అన్న షిలోహు మందిరములోనికి వెళ్ళాలి, తనకంటూ ఒక కుమారుడు కావాలి. ఆ కుమారుని తాను పొందుకునేంత వరకు కూడా ఆ మందిరములో ఆమె ఎడతెగకుండా కన్నీరు పెడుతూనే ఉంది. ఎడతెగకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నది. ఎడతెగకుండా ఆలయానికి వెళ్ళుతూనే ఉంది. ఎడతెగకుండా సమయాన్ని ఇస్తూనే ఉంటున్నది. ఎప్పుడైతే ఈమె దేవుని దగ్గర నుంచి ఒక సహాయాన్ని పొందాలని తను అనుకోగలిగాదో, ఆ సహాయాన్ని పొందేంత వరకు కూడా ఆమె విసుగు చెందకుండా ప్రార్థిస్తూ కన్నీరు పెట్టి దైవ సన్నిధిలో కనబడగలిగాది. దేవుడు ఆమెను చూచి, ఈమె ఎక్కడ కానీ క్రమం అనేది తప్పకుండా తనకంటూ ఇంటి వద్ద ఎన్ని పనులుండినా ప్రార్థించడమే ఒక పనిగా పెట్టుకొని
ప్రతిరోజు ఈమె నా దగ్గర ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉందని దేవాతి దేవుడు ఆమె యొక్క ఎదలో ఉన్న కోరిక ఏదైతే ఉందో దేవుడు తీర్చేశాడు, గర్భఫలమిచ్చాడు. ఒక మంచి ప్రవక్తను ఆమె కనగలిగాది. దేవుని బిడ్డలైన మన జీవితంలో ఏదైనా కానీ ఒక మనిషి నుండి మనం ఒక సహాయాన్ని పొందాలి అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు మన అవసరతను బట్టి వెంటనే వారి దగ్గరికి వెళ్తాం. వారి దగ్గరికి వెళ్ళి వారి నుండి మనము ఏది అడగగోరుతున్నామో దాన్ని వారి దగ్గర నుండి పొందుకోవటానికి ముందుగా మన పట్ల వారికి దయ కలిగేటట్టు, మన పట్ల వారికి కనికరము కలిగేటట్టు, మనకు వారికి సహాయం చేసేనట్లు ఎంతగానో తగ్గిపోయి చాలా మనం వాళ్ళని బ్రతిమలాడుతూ ఎంతగానో మన మీద కనికరం వారికి పుట్టేటట్టుగా మన పరిస్థితిని అంతా కూడా వివరించి మనము చెప్పగలుగుతాం. మనము మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా కఠినమైన హృదయము కలిగి ఏ వ్యక్తికి సహాయము చెయ్యని వ్యక్తుల యొక్క హృదయము కూడా కరిగిపోయి చెయ్యనివాడు కూడా చేయటానికి ముందుకొచ్చి మనకు సహాయం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి దగ్గర మనము మొరపెట్టుకునే విధానం అటువంటిది, మనము చెప్పుకునే విధానం అటువంటిది. అనగా కఠినమైన ఎప్పుడూ ఎవరికి చెయ్యని ఆ వ్యక్తి చేసేంత స్థితికి ఆ వ్యక్తి కూడా కఠినత్వాన్ని పోగొట్టుకుని కనికరము చూపించేంత పరిస్థితికి రాగలిగాడు అంటే ఆ వ్యక్తి దగ్గర మనము వ్యవహరించిన విధానం ఆ విధంగా ఉంది కాబట్టే ఆ వ్యక్తి ప్రేరేపింపబడిన వాడై ఆ వ్యక్తి మేలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఇది సమాజములో ప్రతి మానవునికి ఉన్నటువంటి సహజ విషయం ఇది. అయితే దేవుని దగ్గరికి మనము అదే పరిస్థితి కలిగి మోకాళ్ళు నేల మీద వేసి మనము కూడా దేవాతి దేవుని దగ్గర మనిషి దగ్గర మొరపెట్టినట్లు దేవుని దగ్గర మనం మొరపెట్టగలిగితే ఆయన మానవుడే సాయం చేసేటప్పుడు దేవుడు చేయకుండా ఉండేవాడా? ఆయన తప్పనిసరిగా చేసేటువంటి వాడు. కాబట్టి సహాయం చేయటానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటున్నాడు. అయితే మనమే ఆయన దగ్గరికి వెళ్ళలేక అడగలేకపోతూ ఉన్నాం. ఏమన్నాడు ఆయన? అడుగుడి మీకు ఇవ్వబడును. పెద్దలు అంటూ ఉంటారు, అడగనిది అమ్మైనా కానీ అన్నం పెట్టదు అని. అంటే అడగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం మౌనంగా ఉండి దేవుని మనం అడగకుండా నా ఆలోచనకి ఏదైతే వచ్చిందో ఆ దేవుడే చేస్తాడు, ఆ దేవుడే చూచుకుంటాడు అని ఆయన ఎక్కడ కూడా మనం అడగకుండా మౌనంగా ఉంటే ఒకవేళ మనం ఆయన నుండి ఈ మేలు పొందుతామనేటువంటి ఆలోచనలు ఎన్ని మనకు వచ్చినా ఒక్క మేలు ఒక సహాయం కూడా దేవుని దగ్గర మనం పొందుకోలేము. అందుకని అడగడం అనేది క్రైస్తవ సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక అలవాటుగా దాన్ని చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక అలవాటుగా అడగడం అనేది మనం చేసుకోగలుగుతామో అడిగిన వాటన్నిటిని కూడా తప్పనిసరిగా మనం పొందుకోవడం అనేది జరుగుతుంది. అందుకే దేవుని బిడలైన మన జీవితంలో ప్రార్థనాపూర్వకంగా మనం ఆయన అడగటానికి మనలో ఎప్పుడు కూడా ఏముండాలి అంటే ప్రార్థనా జీవితం మనకుండాలి. బైబిల్లో మీరు చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుంటే యోహాను 16:24లో ఇది వరకు మీరు ఏది కానీ నా పేరట మీరు అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఇక్కడ బైబిల్ ఏం చెబుతున్నదంటే ఇది వరకు నా పేరట మీరు ఏమి కానీ అడగలేదు, అయినా కూడా మీరు నన్ను అడగగలిగితే మీ సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణమగుతుంది, అప్పుడు మీకు దొరుకుతుంది అంటున్నాడు. నిజమే, క్రైస్తవ సమాజంలో ఒక దైవ సేవకునికైనా సంఘములో ఒక పెద్దగా వ్యవహరించేటువంటి సంఘాలలో ఉన్న వ్యక్తులకైనా లేక సంఘములో మేము భక్తి కలిగిన వ్యక్తులమని చెప్పుకునే వ్యక్తుల్లోనైనా ఈ రోజుల్లో ఏమీ లేదు అంటే వారి దగ్గర ప్రార్థన అనేటువంటిది లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు,
ఇది వరకు మీరు నన్నేమి కానీ అడగలేదు. అంటే మనం దేవునిని ఏమైనా మనం అడగాలి అంటే మనము కేవలం ప్రార్థనలోనే మనం అడగగలుగుతాం. ప్రార్థన లేకుండా మనం ఏది కూడా మనం అడగలేము, మనం పొందలేము. అందుకే ప్రార్థించినప్పుడెల్లా కూడా మనము అడగడం అనేది మన వంతై ఉన్నది. అయితే బైబిల్ ఇక్కడ చెబుచున్నది, ఇది వరకు మీరు నన్నేమి కానీ అడగలేదు అంటే వారిలో ఏమీ లేదని అర్థము, ప్రార్థన అనేటువంటిది లేదు. కాబట్టి నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడవు. దేవుని దగ్గర ఒక చిన్న సహాయాన్ని పొందాలి అన్నా, లేక ఒక పెద్ద సహాయాన్ని నువ్వు పొందాలి అన్నా, లేక జీవితంలో నువ్వు సాధించవలసినది ఏదైనా ఉండగలిగితే దాన్ని సాధించాలి అన్నా, లేకపోతే భవిష్యత్తులో నీవు ఒక విజయం అనేది సాధించాలి అన్నా, ప్రతి దానికి కూడా మూలము ఏది అంటే ప్రార్థన ఒక్కటే. నీవెప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా దేవునిని నీవేమైతే అడగాలని నీవు అనుకుంటున్నావో తప్పనిసరిగా నువ్వు అడుగుటను బట్టి దేవుడు నీకు చేయగలుగుతాడు. దేవుడు చేసిన తర్వాత అప్పటి వరకు నీలో లేనటువంటి సంతోషాన్ని దేవుడు ఏంగా చేస్తాడు, సంపూర్ణము చేయగలుగుతాడు. బైబిల్ చెబుతూ ఉన్నది. ఆ సంతోషం ఎలా ఉంటుంది తెలుసా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అది పరిపూర్ణమైన సంతోషం. కొంత సంతోషం, కొంత దుఃఖం, కొంత సంతోషం, కొంత వేదన, కొంత సంతోషం, కొంత బాధ. ఇటువంటి జీవితం జీవించేవారు కూడా లోకములో ఎంతోమంది ఉన్నారు. అయితే మన సంతోషం పరిపూర్ణం అవుతున్నది అంటే బాధ అన్నది ఏదీ లేకుండా ఆ వ్యక్తి యొక్క నోటి నిండా ఎప్పుడు కూడా సంతోషం ఉండేటట్టుగా మన పరమ తండ్రి అనేటువంటి దేవుడు చేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించవలసిన విషయం, ఒక వ్యక్తి యొక్క సంతోషము సంపూర్ణము కాలేదు అంటే గాన ఆ వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వకుండా చేసేటువంటిది ఆ వ్యక్తిని గట్టిగా పట్టి పెట్టుకొని పీడించేటువంటి సమస్య. ఈ సమస్య అనేది మనిషి దగ్గర ఉన్నంత వరకు కూడా మనిషికి సంతోషం ఉండదు. అయితే ఆ సమస్య అనేటువంటిది ఆ వ్యక్తిలో నుండి వెళ్ళిపోవాలి అంటే గాన దేవుని దగ్గర మనము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ప్రార్థన ద్వారా మనను బాధ పెట్టేటువంటివి ఎప్పుడైతే తొలగించుకోవడం జరగగలుగుతుందో ఇక మన సంతోషం ఎప్పుడు కూడా సంపూర్ణంగానే ఉంటుంది, కానీ అసంపూర్ణముగా ఏమాత్రము ఉండదు. బైబిలు అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలిగాం, లేకపోతే ఎంతోమంది వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఈరోజు నిజముగా నీ హృదయము నిండా నెమ్మది, సమాధానం, శాంతి, సంతోషం ఇవన్నీ కూడా నీలో ఉంటున్నాయా? ఒకవేళ ఇవన్నీ ఏవీ నీలో లేకపోయినట్లయితే, ఏదో అరా కొదువ నీలో ఉండగలిగాదంటే ఎక్కడో నిన్ను బాధించేది, ఎక్కడో నిన్ను వేధింపచేసేది, ఎక్కడో నిన్ను శోధింపచేసేది, ఎక్కడో నిన్ను కృంగదీసేది నీ ఎదలో ఉండిపోయి అది నీతో ఆడుకుంటూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అటువంటిదే మన ఎదలో నుండి తొలగిపోవాలి అంటే ఇప్పుడు చేయుచున్నటువంటి అదే ప్రార్థన సరిపోలేదు. కాబట్టి ఇంకా సమయాన్ని హెచ్చించి మరికొంత మనం ప్రార్థన చేసిన వ్యక్తులం మనం కాగలిగినట్లయితే తప్పనిసరిగా మనతో ఆడుకునేటువంటి మన ఎదలోని బాధలు, సమస్యలు ఏవైనా కానీ తప్పనిసరిగా దేవుడు తొలగించగలుగుతాడు. అడిగినది ఏదైతే మనం ఉంటున్నామో అది దేవుని నుండి మనకు దొరుకుతుంది. ఆ తర్వాత అప్పటి నుండి దుఃఖంగా ఉండే మళ్ళను ఆ దుఃఖాన్ని తొలగించేసి మన సంతోషాన్ని దేవుడు ఏం చేయగలుగుతాడు? సంపూర్ణము దేవుడు చేయువాడై ఉంటూ ఉన్నాడు.